ఒకసారి సీన్ చూడండి. మాహిష్మతికి కాబోయే సామ్రాజ్యాధినేత రాజమాత శివగామిదేవి ముద్దు బిడ్డ, ప్రపంచాన్నే గడగడలాడించిన కాలకేయుకి వధించిన వీరాది వీరు, అమరేంద్ర బాహుబలి. ఇక్కడ కట్టప్ ఏం చేసాడు మీకు గమనించారా? సో డైరెక్ట్ గా అమరేంద్ర బాహుబలి అని చెప్పలేదు అనమాట. ఫస్ట్ థింగ్ కొద్దిగా హైప్ క్రియేట్ చేసాడు, ఎడిఫికేషన్ అంటారు దీన్ని. సో ఒక ప్రొడక్ట్ ని లాంచ్ చేసే దానికన్నా ముందు దాన్ని ఎడిఫై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూసిన సీన్ లో అమరేంద్ర బాహుబలిని నార్మల్ గా చెప్పుండొచ్చు, కానీ దాన్ని ఇంపాక్ట్ అంత ఉండదు అనమాట వినే వాళ్ళకి అండ్ చూసే వాళ్ళకి కూడా. అక్కడ కట్టప్ ఏం చేశాడు, ఏ రాజ్యానికి అతను రాజు, వాళ్ళ మదర్ ఎవరు, అండ్ అతని అచీవ్మెంట్ ఏంటి, అయితే ప్రపంచాన్ని మొత్తాన్ని భయపెట్టిన కాలకేయుని చంపేయడం అని చెప్పి అయితే ఇవన్నీ హైప్ క్రియేట్ చేసి లాస్ట్ లో అతని పేరు రివీల్ చేశాడు. హీ ఈస్ నన్ అదర్ దెన్ అమరేంద్ర బాహుబలి అని. సిమిలర్ కైండ్ ఆఫ్ ఎడిఫికేషన్ హైప్ మీ బిజినెస్ లో మీరు క్రియేట్ చేయాలి, మీ ప్రొడక్ట్ పైన మీరు క్రియేట్ చేయాలి, మీ సర్వీస్ పైన మీరు క్రియేట్ చేయాలి. దెన్ ఓన్లీ పీపుల్ విల్ గెట్ అట్రాక్ట్ అండ్ వాళ్ళ క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది. అండ్ ఆ హైప్ను బట్టి పీపుల్ చాలా మంది ఈజీగా ఆ ప్రొడక్ట్ ని తీసుకుంటారు అండ్ వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఈ మార్కెటింగ్ ట్రిక్ మీరు యూస్ చేయొచ్చు అనమాట. ఎప్పుడైనా మీరు డైరెక్ట్ దాని గురించి ప్రెజెంట్ చేసే ముందు దాని గురించి డిస్కస్ చేయండి, అది ఆ పర్సన్కి ఎలా యూజ్ అవుతుంది, దానివల్ల ఏమేమి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి, దెన్ అప్పుడు మీ ప్రొడక్ట్ ని ఇంట్రడ్యూస్ చేయండి. రిజల్ట్ డిఫరెంట్ గా మీకు వస్తుంది.